ఇవాళ రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి సమస్య మీద రణదీక్ష చేస్తున్న ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, ఇతర మిత్రులందరికీ సంఘీభావం తెలియజేయడానికి రైతు స్వరాజ్య వేదిక తరపున, తెలంగాణ రైతు జేఏసీ తరపున, తెలంగాణ జేఏసీ తరపున కూడా నేను మీ ముందుకు వచ్చాను. ఈ ప్రాజెక్టు ప్రారంభం నుండి ఈ కాళేశ్వరం రాష్ట్ర రైతాంగానికి మేలు చేయకపోగా నష్టం చేస్తుంది, రాష్ట్రం మీద అప్పుల భారాన్ని మోపుతుంది, చాలా తీవ్రమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ఆనకట్ట తెగితే మల్లన్న సాగర్ లాంటిది అనేటువంటి విషయాల్ని చాలా వివరంగా లోతుగా తెలంగాణ జేఏసీగా మాట్లాడాం, విస్తృత ప్రచారం చేశాం, రౌండ్ టేబుళ్ళు పెట్టాం, అన్ని పార్టీలని ఒక మాట మీదకి తీసుకొచ్చాం. కానీ ప్రభుత్వం తనదైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళిపోయింది. ప్రాజెక్టుని రిజర్వాయర్లను పూర్తి చేసింది, కాలువలు లేనటువంటి ఆయకట్టుని ప్రకటించుకుంటూ ఉంది. అధికారికంగానే పోయిన సంవత్సరం వాళ్ళు ఆయకట్టు పరిధిలో కాళేశ్వరం నుంచి నీళ్లు ఇద్దామనుకున్నటువంటి ప్రాంతం 25,000 ఎకరాలు. మీరు వచ్చిన ఎదురుకు కూర్చున్నారు. ఈ సంవత్సరం వాళ్ళు అధికారికంగా ఇరిగేటెడ్ ఏరియాగా ప్రకటించిందే 50,000 ఎకరాలు. అంటే 18 లక్షల ఎకరాలు ఎటుపోయినాయి, 35 లక్షల ఎకరాలు ఎటుపోయినాయి అనేటువంటిది పక్కన పెడితే, అధికారికంగా వాళ్ళు మేము కాళేశ్వరం కింద నీళ్ళు ఇస్తామని ప్రకటించుకున్నది ఈ యాక్షన్ ప్లాన్లో 50,000 ఎకరాలు. అందుకని ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యాలు, ఈ ప్రాజెక్టు మీద పెట్టినటువంటి ఖర్చు ఇవంతా లెక్కేసుకున్నప్పుడు ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్లు నింపి రైతులకు పొలాలు నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఒక ఎకరానికి అయ్యేటువంటి ఖర్చు, ఇవన్నీ కూడా లెక్క పెట్టుకున్నప్పుడు ఈ సంవత్సరం ఒక రకంగా మొదటి ప్రమాద హెచ్చరిక ఎగరేసినట్టుగా మనం చూడాలి. తుఫాన్ వచ్చేటువంటి ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు ఎగరేస్తూ ఉంటారు. మొదటి ప్రమాద హెచ్చరిక, రెండవ ప్రమాద హెచ్చరిక, మూడవ ప్రమాద హెచ్చరిక. మూడవ ప్రమాద హెచ్చరిక నాటికి ఆ ప్రాంతాన్ని అంతా ఖాళీ చేయాల్సి ఉంటుంది. మానవుల ప్రాణ నష్టం లేకుండా అదొక్కటి చేయగలుగుతారు, మిగతా అన్నీ నాశనం అయిపోతాయి. ఆస్తులు, పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు, పశువులు అన్నీ పోతాయి. ఈ సంవత్సరం కాళేశ్వరం పరిధిలో జరిగింది ఎంత ఆర్థిక నష్టం అనే దానికంటే రాబోయే కాలానికి ఒక ప్రమాద హెచ్చరికగా మనం చూడగలిగితే చాలా స్పష్టంగా ఒక 2-3 అంశాలని డిమాండ్లుగా మనం ముందుకు తీసుకురావాల్సి ఉంది అని నేను భావిస్తున్నాను. 365 రోజుల సంవత్సరంలో ఒకప్పుడు 90 నుంచి 110 వర్షపు రోజులు ఉండేవి. అంటే వర్షం పడుతుండేది 90 నుంచి 100 రోజులు. ఇవాళ రాష్ట్ర వర్షపు రోజుల సగటు 43 రోజులు. అంటే వర్షం పడినప్పుడు 200-300 మిల్లీమీటర్లు పడిపోతుంది. ఇక మిగతా రోజుల్లో వర్షాలు ఉండవు. 200 మిల్లీమీటర్ల 300 మిల్లీమీటర్ల వర్షం పడినటువంటి ప్రాంతాల్లో ముంపు తప్పకుండా ఉంటుంది, వరద తప్పకుండా ఉంటుంది. ముంపు, వరద ఉండడము అని అంటే ఈ సంవత్సరం జరిగినటువంటి నష్టాలు ప్రతిసారి ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు 700 మిల్లీమీటర్లు, 800 మిల్లీమీటర్లు ఉన్నటువంటి సంవత్సర వర్షపాతం ఇప్పుడు సగటున ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రకటించింది నిరుటి నుంచి
1100 మిల్లీమీటర్లకు చేరింది. వర్షపాతం పెరిగింది రాష్ట్రంలో, కానీ వర్షపు రోజులు తగ్గిపోయినాయి. దానివల్ల భారీ వర్షాలు పడతాయి, వరదలు వస్తాయి, ముంపు ఉంటుంది. ఈ కారణంగా తీవ్రంగా నష్టపోయేది గ్రామీణ ప్రజలు, ఆదివాసీలు. హైదరాబాద్ నగరంలో ముంపు వస్తే ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఇళ్ళు వాకిలు సర్దుకుంటారు, దాదాపు 10,000 చేతిలో పెడుతుంది ప్రభుత్వం. కానీ గ్రామీణ ప్రాంతంలో ఇల్లు కూలిపోయినా, పంట పోయినా ₹1 కూడా నష్టపరిహారం గత 3-4 సంవత్సరాలుగా ఇస్తలేదు. కేవలం ప్రాజెక్టుల కింద ముంపు అనే కాదు, భారీ వర్షాలతో మొత్తం పంటలు నష్టపోయినటువంటి సందర్భాలలో కూడా ₹1 కూడా నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తలేదు. లక్షల ఎకరాల్లో పంటలు పోయిందని ప్రభుత్వం చెప్తుంది, కానీ అధికారికంగా నివేదిక తయారు చేయదు, అధికారికంగా నష్టపరిహారం ఇవ్వదు. ఈసారి ముంపులో మనం మాట్లాడవలసింది, వద్దన్నకాడ ప్రాజెక్టులు కట్టినరు, వద్దన్నకాడ ఎత్తిపోతల కట్టినరు అనేటువంటి చర్చ ఇక అనవసరమైనటువంటి చర్చ. వాడు కట్టిండి, పూర్తి చేశాడు. ఇప్పుడు అడగవలసిందేమిటి? ఈ సంవత్సరంలో మళ్ళీ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలు, వరదలు వస్తే మళ్ళీ అదేవిధంగా ముంపు గురైతే ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది? ఇది సూటిగా అడగాలి. వస్తుంది మళ్ళీ ప్రాజెక్టులు అడ్డం పడిన, ఇందాక ఆయన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు పిల్లర్లు కడితేవి, గోడలు కడితేవి, నీళ్ళు వెనక్కి తంతాయి, అది ఎన్ని వేల ఎకరాల్లోకి తంతాయి వెనక్కి అనేటువంటిది మనం ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం లెక్క వేసుకోవాల్సిందే. కాబట్టి నష్టపరిహారం సంగతి ఏంటనేటువంటి ప్రశ్న సూటిగానే అడగాలి. ఇప్పుడు నువ్వు ముంపు కట్టకుండా ప్రాజెక్టులన్నీ తీసేయి, అన్నారని తీసేయి, సుందిళ్ళ తీసేయి అనటానికి ఏం లేదాడు. కట్టినరు, తీసేసే పరిస్థితి లేదు, వదిలేయాలి, గేట్లు ఎత్తాలి, నీళ్లు వదిలేయాలి, కిందోళ్ళు మునుగుతారు, పైయోళ్ళు మునుగుతారు. నష్టపరిహారం సంగతి ఏది? చాలా ప్రాంతాలలో ప్రాజెక్టు డిజైన్ చేసేటప్పుడు ఒక ప్రాజెక్టులో ఇన్ని నీళ్ళు వస్తే, ఇంత వరద వస్తే ఎక్కడి దాకా మునిగే అవకాశం ఉందని ఒక అంచనా వేస్తారు. దాని ప్రకారం అంతవరకు భూమి సేకరణ చేస్తారు. అనుకోకుండా ఏదైనా ఒక సంవత్సరం ఎక్కువ ముంపు వస్తే దానికి నష్టపరిహారం గురించే మాట్లాడాలి. కాబట్టి ఈ సంవత్సరం మొదటి ప్రమాద హెచ్చరికగా ఏదైతే తెలంగాణలో జరిగిందో, ఇక్కడ నుంచి మనం అడగవలసింది స్పష్టంగా తెలంగాణ జనసమితి కానీ, మిగతా ప్రజాపక్ష పార్టీలు, సంస్థలు కానీ ఎక్కడెక్కడ ముంపుకు గురైందో ఆ వివరాలన్నింటినీ చాలా చాలా క్లియర్గా నమోదు చేయడం. ఏ ఊరిలో, ఏ సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాల భూమి మునిగింది, నష్టపోయిన రైతులు ఎవరు, గ్రామీణ ప్రజలు ఎవరు, ఏమేమి నష్టపోయినారు అనేటువంటి వివరాలని సేకరించి నష్టపరిహారం కోసం పోరాటాన్ని ఒక ముఖ్యమైనటువంటి భాగంగా చేయాలి. ఇది కేవలం రాజకీయ విమర్శతో సరిపోదు. కేసీఆర్ తిన్నాడు, ముంచేసిండు అనేటువంటి విమర్శతో ఇది సరిపోదు. నష్టపరిహారం కావాలి అని అంటే చాలా డీటెయిల్డ్ వివరాలు మనం సేకరించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. 2018 నుంచి భారీ వర్షాలు పడి నష్టపోతున్న సందర్భాల్లో ఒక్క సీజన్లో కూడా ఈ ప్రభుత్వం నష్టాల వివరాలు సేకరించలేదు. మేము రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసినాం. 2020లో భారీ వర్షాలకి నష్టపోయిన వాళ్ళకి పరిహారం ఇవ్వండి అని. ఒక సంవత్సరం విచారణ జరిగిన తర్వాత చీఫ్ జస్టిస్ గారు ఒక అద్భుతమైన జడ్జిమెంట్ రాసిండ్రు. నిజమే, 15 లక్షల ఎకరాల్లో మీరు చెప్పినట్టుగా నేను మునిగింది, కాబట్టి 3 నెలల లోపల వాళ్ళకి నష్టపరిహారం కట్టివ్వండి. మీరు పంటల బీమా పథకాన్ని అమలు చేయలేదు కనుక ఆ పరిహారాన్ని కూడా కట్టించండి అని జడ్జిమెంట్ ఇచ్చారు. 3 నెలలు గడిచింది. 4వ నెలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్ళింది. అంటే మనము కేవలం రాజకీయ నినాదంతో పోరాటం చేస్తే రైతులకేమీ రాదు. న్యాయ పోరాటం చేస్తే తిరిగి సుప్రీంకోర్టులోనైనా మనం ఆర్డర్ పొందుతాం. రైతులకు పరిహారం ఎప్పటికైనా కట్టియాల్సిందే.
రాబోయే కాలంలో ఈ ముఖ్యమైనటువంటి కర్తవ్యాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. 2, ఎవరు వల్ల నష్టం జరిగింది? చాలా స్పష్టంగా రీడిజైన్ల పేరుతో ఎస్టిమేషన్స్ను పెంచుకుంటూ పోయారు. 35-40 వేల కోట్లతో మొదలైన ఎస్టిమేషన్ 1,20,00,000 కోట్లకి పోయి చేరింది. దాంట్లో కమిషన్లు ఉన్నాయి, అవినీతి ఉన్నది, కాంట్రాక్టర్ల లాభాలు ఉన్నాయి, అధికారుల లంచాలు ఉన్నాయి. ఇవాళ ఒక న్యూస్ ఈనాడులో వచ్చింది. 132 దగ్గర కట్టాల్సింది 124 దగ్గర కట్టినరు. కాబట్టి ఇది డిజైన్ లోపము, మించి ఎత్తు ఉండాల్సిన దానికంటే తక్కువలో కట్టినరు కనుక ఇది మునిగింది అని వాళ్ళు ఒక నివేదికని, లీకేజీలు ఇవన్నీ ఎవరు లీకేజీలు ఇచ్చినా అంతిమంగా కేంద్ర జలశక్తి మంత్రి వచ్చి ఇది డిజైన్ లోపమని స్పష్టంగానే చెప్పిపోతాడు. కేంద్ర హోమ్ మినిస్టర్ వచ్చి ఇది ఏటీఎం అయిపోయిందంటాడు కాళేశ్వరం ప్రభుత్వానికి. కానీ వాళ్ళు ఎంక్వైరీ చేయరు, చర్యలు తీసుకోరు, ఈయన మీద ఈడీ దాడులు ఏం చేయరు. ఒక రాజకీయంగా వాళ్ళు వాడుకోవాలనుకొని చూస్తున్నారు బీజేపీ ప్రభుత్వాన్ని. కానీ నిజంగా జరగాల్సింది ఏమిటంటే ముఖ్యమంత్రి నుంచి కింద ఇంజనీర్ దాకా సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన డిజైన్ నుంచి పక్కకు జరిగి ఎక్కడెక్కడ ఉల్లంఘనలు చేసి తప్పుడు డిజైన్లతో, తప్పుడు అంచనాలతో, తప్పుడు పద్ధతుల్లో నిర్మాణం చేసినరో వాళ్ళందరూ వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి. నష్టపరిహారం వాళ్ళు కట్టాలి. ఎవడు కట్టాలి నష్టపరిహారం? మళ్ళీ మన డబ్బుల నుంచా? చాలా అన్యాయమైన విషయం కదా అది. కాంట్రాక్టర్ లాభం చేసుకున్నాడు, వాడు ఇప్పుడు బీజేపీ దగ్గరికి చేరిండు మెగా కృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి గారు కమిషన్లు తీసుకున్నారు, ఆయన మౌనంగా ఉండి ఇదేదో క్లౌడ్ బరస్ట్ వల్ల జరిగిందంటాడు. ఆమోదం ఇచ్చినటువంటి జెన్కో ఇతర ఇంజనీర్లు మౌనంగా ఉంటారు. రేపు మోటార్లు కొనాలంటే మళ్ళీ మన డబ్బులా? రేపు మళ్ళీ మునిగినప్పుడల్లా నష్టపరిహారం కట్టాల్సింది మనమా? స్పష్టంగానే అడగవలసింది ఏమిటంటే ఈ తప్పుకి ఎవడు బాధ్యులో వ్యక్తిగతంగా పైనుంచి కింది దాకా వాళ్ళ ఆస్తులు అమ్మైనా సరే నష్టపరిహారం చెల్లించాలి. ఇది మనం అడగాలనేది నా ప్రతిపాదన. అమెరికాలో ఈ మధ్య ఒక కేసు జరిగింది. ఒక రైతు తన పొలంలో తాను పనిచేసుకుంటున్నాడు. సింజెంటా కంపెనీ వాడు ఒక కలుపు మందు కొట్టిపోయాడు. ఆ రైతుకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆయన కోర్టులో కేసు వేసిండు, పలానా కంపెనీ వాడి కలుపు మందు వల్ల నాకు క్యాన్సర్ వచ్చింది అని. అది ఆరోగ్యపరంగా నిర్ధారణ అయ్యి ఆ రైతుకి 2,000 కోట్ల రూపాయల పరిహారం ఇప్పించారు. 2,000 కోట్లు అంటే ఎవడైతే నేరం చేస్తాడో, ఎవడైతే తప్పు చేస్తాడో వాడు నష్టపరిహారం చెల్లించాలి. మోటార్లు ఎక్కడ కొనుక్కొద్దాం, మళ్ళీ టెండర్లు ఎట్లా పిలుద్దాం, దాంట్లో మళ్ళీ కమిషన్లు ఎట్లా తీసుకుందాం, మన బడ్జెట్లో నుంచే మోటార్లు కొందాం అనేటువంటిది మనం అనుమతించకూడదు, ఆమోదించకూడదు అనేది నా అభిప్రాయం. ఇది స్పష్టంగా క్లౌడ్ బరస్ట్ వల్లనో ఊహించని వరద వల్లనో వచ్చినటువంటి నష్టం కాదు. తప్పుడు డిజైన్ల వల్ల, తప్పుడు పద్ధతుల్లో ఆమోదం చేసి కాంట్రాక్టర్లు క్వాలిటీ లేని పనులు చేయడం వల్ల జరిగినటువంటి నష్టం. కాబట్టి అదే విషయాన్ని స్పష్టంగా చెప్పి మనం క్యాంపెయిన్ చేయాలి, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళాలనేటువంటిది నా ప్రతిపాదన. ఎందుకంటే ప్రభుత్వం తప్పించుకుపోవడానికి వీల్లేదు, నేరస్తుడు భారాన్ని తిరిగి మన మీదే మోపడానికి వీల్లేదు. ఈ విషయాన్ని స్పష్టంగానే మనం ఉంటే మంచిదనేది నేను కోరుతున్నా. మూడవది, ఇది రాబోయే కాలానికి కూడా ఉండేటువంటి ప్రమాదమే. ఇక ప్రతి సీజన్ వచ్చినప్పుడల్లా గుండె చేతుల్లో పట్టుకొని రైతు పొలంలో పంట వేయాలి, వరద వస్తే మునిగిపోయింది అనుకోవాలి, ఏడ్చుకుంటూ కూర్చోవాలి. ఇందాక ఆయన అన్నట్టు కనీసం పువ్వ కూడా బెటర్ ఆ షెల్టర్స్లో. ఇది అట్లా వదిలేయడానికి లేదు. 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి, ఎక్కడి దాకా అయితే ముంపు పెరిగే ప్రమాదం ఉందో వీటి తప్పుడు డిజైన్ వల్ల ప్రతి సంవత్సరం ఇంత వరద వస్తే అంతవరకు ప్రభుత్వం భూమిని సేకరించాలి, నష్టపరిహారం ఇవ్వాలి.
లేదు వాళ్ళు పంటలు వేసుకుంటారు, ఒక సీజన్లో వరద రాకపోతే మంచిదే. వరద ముంపుకు గురైంది, నష్టపరిహారం కట్టేయాలి. అంటే నువ్వు ప్రతి సంవత్సరం ఒక 10 లక్షల ఎకరాల్లో ముంపు ఉంటుంది, నేను తప్పుడు డిజైన్ల వల్ల ప్రాజెక్టు కట్టినందుకు ఎకరానికి 25,000 రూపాయలు నాకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఒక 2,500 కోట్ల రూపాయలు నేను బడ్జెట్లో డబ్బులు పెట్టుకోవాలి. అంటే నువ్వు నష్టపరిహారం ఇవ్వడానికి నీ తప్పుడు డిజైన్ నువ్వు పూనుకున్నావు గనక రైతులు నష్టపోవడానికి లేదు. ఈ సంవత్సరం నష్టపోయినట్టుగా ఏడ్చుకుంటా కూర్చుంటే ఉపయోగం లేదు. 1-2 సార్లు కనుక ప్రకృతి వైపరీత్యాలకు రైతు దెబ్బతింటే ఆత్మహత్యలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మేము రైతు ఆత్మహత్య కుటుంబాలతో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టినప్పుడు ఒక మంచిర్యాల ప్రాంతంలో, చెన్నూరు ప్రాంతంలో ముంపుకు గురైనటువంటి వాళ్ళు అందరూ చాలామంది వచ్చారు. వాళ్ళకు ₹1 నష్టపరిహారం రాలేదు, ఆత్మహత్యలు చేసుకున్నారు. రాబోయే కాలంలో ఆత్మహత్యలు పత్తి రైతులై ఉండవు, వరి రైతులై ఉండవు, ముంపు రైతులై ఉంటాయి. అంటే వాళ్ళ ఆ రైతుల ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే మనం వాళ్ళకి నష్టపరిహారాన్ని గురించి స్పష్టంగా మాట్లాడాలి. అదైనా చేయాలి. ఒక నిర్ధారణ చేసి కౌలు ఇగో ఇంత ఇస్తున్నాము, ఇక మీరు వర్షాకాలంలో పంట వేయద్దు, రబీ పంట వేసుకోండి అని అంటే అదొక ఆలోచన, అందం. నేను ఏం చేయాలి, ఇట్లనే ముంచుతుంటా మిమ్మల్ని, మీకు ₹1 నష్టపరిహారం రాదంటే మనం ఆమోదించాల్సినటువంటి అవసరం లేదు. మనం చాలా స్పష్టంగా రైతుల పక్షాన మాట్లాడాలి. 4వది, ఈ పోరాటం ప్రజాపక్షపాతులతో కలిసి చేయాలి, ప్రజలతో కలిసి చేయాలి, కేంద్రంతో కలిసి కాదు, బీజేపీతో కలిసి కాదు. స్పష్టంగా వాళ్ళు సిడబ్ల్యూసి వాడు ఒడ్డున పడాలని చూస్తున్నాడు, వాడి తప్పేం లేదని. కేంద్ర జలశక్తి మినిస్టర్ ఒడ్డున పడాలని చూస్తున్నాడు, వాడి తప్పేం లేదని. కానీ వీళ్ళందరూ నేరస్తులే. ఎవడికి వాడు చక్కగా ఒడ్డున కూర్చొని చూద్దాం అనుకుంటున్నారు తమాషా. వీడు దిగిపోతాడు, రేపు ఇంకోడు వస్తాడు, ప్రాజెక్టు నష్టాన్ని ఎవడు భరిస్తాడు? అందుకని మన పోరాటం టీఆర్ఎస్ని గద్దెదించడానికి బీజేపీకి సపోర్ట్ ఇవ్వడము, బీజేపీని బలోపేతం చేసి మనం ఈ సమస్యని పరిష్కారం కావాలనేది ఎవరికైనా భ్రమలు ఉంటే వాటిని వదిలించుకోవాలి. మనము నష్టమా కష్టమా అనేది అంత సంబంధం లేకుండా ప్రజల పక్షాన నిలబడి, రైతుల పక్షాన నిలబడి, నష్టపోయినటువంటి ముంపు బాధితుల పక్షాన నిలబడి చివరి వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని కోరుతూ మరోసారి సంఘీభావం తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.